హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 1 కేజీ మటన్ని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకుందామండి. దీనిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా, 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసానండి. ఇక్కడ మీకు చూపించలేదు. దీన్ని 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ నూనె వేసి, నూనె వేడెక్కాక బిర్యానీ మసాలా, 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవడం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగిన 3 టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలండి. టమోటాలు కొంచెం మెత్తబడ్డాక నానబెట్టిన మటన్ని ఇందులో వేసుకుందాం. మటన్ని గరిటెతో బాగా కలుపుకొని మంటని సిమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మటన్లోని నీరంతా బయటకు వచ్చుంటుందండి. దీన్ని బట్టి సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా బయటకు వెళ్ళిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇక్కడ కలుపుకోవచ్చండి. నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి రుచికరమైన వంటలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.